నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రధాని అయ్యాక నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇతర దేశాలతో అద్భుతమైన సంబంధాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాల పేరిట కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఇక మోదీ పాలనలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ఈటల పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే కమలం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. మొట్టమొదటిసారి చూస్తున్న అధికారంలో ఉన్న ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్ కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎందుకంటే పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. వీళ్ళు ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు